వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ పై ఉందని, దాని కారణంగా ఈ వాతావరణం అంతా తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి విశాఖ ప్రతినిధి నాయుడు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఐఎండీ గైడ్ లైన్స్ ఏ విధంగా ఇచ్చింది, అలాగే ఎన్ని రోజులు వర్ష సూచన ఉందని తెలుపుతోంది? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనానికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం అయితే మాత్రం ఉందని కూడా మనకు అనిపిస్తుంది. అయితే రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం పూర్తి స్థాయిలో బలహీనపడినట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న 24 గంటల్లో ఇటు కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు, లేదంటే తెలంగాణకు సంబంధించి కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కనుక ఇటు శ్రీకాకుళం మొదలుకొని ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇటు కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా వరకు కూడా అయితే మాత్రం కొంతమేర అయితే మాత్రం వర్షాలు కొద్ది భారీగా కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించి గాలులు అయితే సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రాంతం అయితే ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోనూ చాలా చోట్ల వర్షాలు కురిసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ప్రత్యేకించి చూసుకుంటే దీనికి అనకాపల్లి జిల్లాకు సంబంధించి 13 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడంతో అయితే మాత్రం ఇటు వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి మనకి కనిపించింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించినంత వరకు ఇటు ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రానున్న 24 గంటల్లో ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంగా బలహీనపడుతున్న సమయంలో అయితే ఇటు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఉంది. అదేవిధంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్లకు సంబంధించి కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే మొత్తం కనిపిస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రకాశం కావచ్చు, ఇటు నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి పలు చోట తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఈ అల్పపీడనం బలహీనపడడంతో అయితే మాత్రం ఒక విధంగా పెద్ద ముప్పు అయితే తప్పిందని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అది ఇదే కనుక బలపడిగానే ఉండుంటే కనుక పెద్ద మొత్తంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండేదని, దీని ద్వారా అయితే మాత్రం ఇప్పటికే చాలా వరకు విపత్తు సంభవించిన నేపథ్యంలో ఇది మరింత తీవ్రతరం అయి ఉండేది కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి కాబట్టి ఇటు రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ నాయుడు.